అప్పట్లో తిరుపతిలో జనసేన బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారు, ఏ విషయాలపై మాట్లాడతారు అనేది కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి కూడా భారీ సంఖ్యలో అభిమానులు బయలుదేరినప్పటికీ కూడా ఎవరు తిరుపతి రావద్దని చెప్పేసి ఆదేశాలు రావడంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సభలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారనేది కూడా అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం రాజమహేంద్రవరంలో ఇక్కడ ఉన్న అభిమానులతో మాట్లాడదాం. ముఖ్యంగా ఏమనుకుంటున్నారు వీళ్ళంతా కూడా మీరు చెప్పండి. ఈ సభను మనం ఎలా తీసుకోవచ్చు? ఇటు రాజకీయంగా జనసేన బలపడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అనుకోవచ్చా, మరి ఇంకా ఏ విధంగా మీరు చూస్తున్నారు? జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. అదే ఉద్దేశంతో ప్రజలకు ఒక మెసేజ్ పంపాలి, నా కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రజల భావనని అతని భావనగా స్వీకరించి ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఆ యొక్క సమావేశం అయితే, సదస్సు అయితే ఏదైతే అనుకుంటున్నారో ప్రజలు, బహిరంగ సభ అనుకున్నా ఇంకోటి అనుకున్నా, పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశం లేదండి. ప్రజలను సమీకరించాలి, లేకపోతే ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమాద బారిన పడకూడదని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ జిల్లాల నుంచి కూడా బయలుదేరి రావద్దని స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ గారు జారీ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదా, పోలవరం ఈ విషయాలపై వేదిక మీద పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేంద్రానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ హోదా విషయంలో ఏమైనా అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. పవన్ కళ్యాణ్ గారికి పోలవరం ప్రాజెక్టు విషయం అయితేనేమి, అలాగే ఈ స్పెషల్ స్టేటస్ విషయం అయితేనేమి చాలా స్పష్టత ఉందండి. వాళ్ళు పోరాటం వారిని చేయనివ్వండి, ఇంకా మనకు టైం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా నేను ఇవ్వను అన్న పక్షంలో ఏం చేద్దాం చూద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఆ దిశగా కేంద్రం అడుగులేస్తుందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఆయన ఈ రకంగా తిరుపతి వేదికగా ఈ ఫంక్షన్ చేయడం, ఈ పబ్లిక్ ఫంక్షన్ పెట్టడం అనేది మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఒక జనసేన పార్టీ కార్యకర్త 2.5 ఏళ్ళు అయిన తర్వాతే ఈ పార్టీ జాతీయ పార్టీ హోదా కలిగినటువంటి పార్టీ, ఆ సమర్థత ఉన్నటువంటి పార్టీ అని చెప్పి ఆ కార్యకర్త మీద ఇవాళ ప్రాణహాని చేయడం చాలా ఘోరమని ఖండిస్తూ, అలాగే ఇవాళ బహిరంగ సభ పెడితే 8,000 మంది 10,000 మంది పట్టే ఇందిరా స్టేడియాన్ని ఆయన ఎంచుకోరు. ఈ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులకు అండగా ఉంటామనే విషయం స్పష్టంగా చెప్పనున్నారు. అంతేకాదు రాజకీయ పరంగా విమర్శలు ఉండనప్పటికీ కూడా ప్రత్యేక హోదా, పోలవరం ఈ విషయాల మీద ఖచ్చితంగా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో శేషు, HM టీవీ, రాజమహేంద్రవరం నుండి.